రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. క్రీస్తు మీ హృదయములందు ఉద్భవించి మీ కుటుంబములకు, మీ వ్యక్తిగత జీవితములకు నిండు శాంతిని, సమాధానమును, ఆయురారోగ్యములను ప్రసాదించునుగాక. క్రిస్మస్ పర్వదినం రోజున మనకు 3 దివ్య గ్రంథ పఠనాలు శ్రీసభ ప్రసాదిస్తూ, మరి ముఖ్యంగా సువిశేషములందు క్రీస్తు జన్మానికై సంబంధించిన వృత్తాంతాలను మనం తెలుసుకుంటున్నాం. జాగరణ పూజ యందు మనం యేసుక్రీస్తు వంశావళిని తెలుసుకొని ఉన్నాం. యేసుక్రీస్తు వంశ పురోతత్వాలు అబ్రహాము నుంచి 14, దావీదు నుంచి 14 తరాల ద్వారా 42 తరాల అనంతరం క్రీస్తు ప్రభు మనకు బాలునిగా వసగబడ్డాడు. మరి మధ్యరాత్రి పూజలో అర్ధరాత్రి పూజనందు సువిశేషము లూకా సువార్తనందు మనకు చదివించి ఉండగా, లూకా సువార్తీకుడు యేసు బాలుని దావీదు వంశము నుండి వచ్చినట్లుగా మనకు దావీదు నగరం గురించి దివ్య పఠనాలు మనకు ప్రస్తావన చేస్తుంటాయి. మరి క్రిస్మస్ రోజున, క్రిస్మస్ పర్వదినాన కొనియాడబడే దివ్య పూజలో సువిశేష పఠనమునందు యోహాను సువార్తను ప్రారంభం నుంచి మనం ఆలకిస్తూ, క్రీస్తు బాలుడు కేవలం అబ్రహాము నుంచి మాత్రమే కాకుండా, దావీదు మహానగరం నుంచి మాత్రమే కాకుండా, క్రీస్తు బాలుడు స్వయాన దేవుని వద్ద నుంచే వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్తీకుడు మనలను అబ్రహాము వరకు తీసుకెళ్లగా, లూకా సువార్తీకుడు మనలను దావీదు నగరానికి తీసుకువెళ్తాడు. కాని యోహాను సువార్తీకుడు స్వయాన దేవుని వద్దకు తీసుకువెళ్తూ, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడై మన మధ్య వసించెను అండి మనకు చెప్తూ, యేసుక్రీస్తు మూలాలను భగవంతునిలో, దేవునిలో మనకు చూపుతాడు. ఈ 3 సువిశేషములందు మనం కనుగొనే సత్యమేమిటనగా, దేవుడు కాలము పరిపక్వమైనప్పుడు తన ఏకైక కుమారుని మన రక్షణ కొరకు పంపి ఉన్నాడు. ఆ రక్షకుని నేడు కొనియాడుతూ, ఆ చిన్న బాల యేసు మనకు, మన జీవితాలలో, మన కుటుంబాలలో నిండు వెలుగులను, శాంతి సమాధానములను ప్రసాదిస్తూ సదా దీవించునుగాక. మరి నూతన సంవత్సరంలో కూడా మనం క్రీస్తు బాలుని దీవెనలతో ముందుకు సాగుతూ మన విశ్వాస జీవితాలను నిండుగా జీవిద్దాం. మీ అందరికీ రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం తరపున, నా తరపున క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆ క్రీస్తు బాలుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ సంఘాలను, విచారణలను అమితముగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.